హాయ్ స్టూడెంట్స్. ఈ మధ్య కాలంలో నన్ను ఎక్కువగా అడిగినటువంటి క్వశ్చన్ స్టూడెంట్స్ నుంచి, సో ఆఫ్లైన్ కోచింగ్లో ఏమైనా జాయిన్ అవ్వమంటారా, నాకు ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి ఉన్నాయి, ఈజ్ దేర్ ఎనీ అడ్వాంటేజెస్ అనేవి చాలామంది అడిగారు నన్ను స్టూడెంట్స్ రీసెంట్గా. సో నాకు ఆఫ్లైన్ కోచింగ్ లేకపోయినా చాలామంది అడిగారు, చాలామంది నన్ను ఆఫ్లైన్ కోచింగ్ పెట్టమని కూడా అడిగారు. సో నాకు పర్టికులర్ ఆఫ్లైన్ కోచింగ్ మీద అంత నెగిటివ్ ఒపీనియన్ అనేది ఏం లేదు, కానీ మై విజన్ ఈజ్ డిఫరెంట్. సో ఈ ఆన్లైన్ కోచింగ్లోనే స్టూడెంట్కి జాబ్ తెప్పించాలి, వాళ్ళ టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదు, సో వాళ్ళు జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యే ఒక ఆప్షన్ వాళ్ళకి కల్పించాలి, జాబ్ ఈజీగా తెప్పించాలి అనే విజన్ నాది బేసిక్గా. అంతే తప్ప నాకు ఆఫ్లైన్ కోచింగ్ మీద అంత నెగిటివ్ ఒపీనియన్ ఏం లేదు. అంత అఫోర్డబుల్, అంటే చాలా కష్టపడి అంత డబ్బులు కడతారు, సో అదే మనం ఈజీగా తెప్పించాలి అనే ఒక విజన్తో మనం పెట్టాను. నేను ఆఫ్లైన్ కోచింగ్ ఎక్స్పీరియన్స్ లేని వాడిని ఏం కాదు, ఇండియాలో ఉన్న అన్ని మెట్రో సిటీస్లో చెప్పాను, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఆఫ్లైన్ కోచింగ్ గురించి మీరు ఎట్లా చెప్తారు, మీరు ఏమైనా ఆఫ్లైన్ టీచింగ్ చెప్పారు అనుకుంటారేమో అని చెప్తున్నాను అంతే. సో దాదాపు ఇండియాలో ఉన్న అన్ని మెట్రో సిటీస్లో చెప్పాను, ఈవెన్ మారుమూల విలేజుల్లో ఉన్న కాలేజీల్లో కూడా చెప్పాను నేను. కోల్కతాలో కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉన్న విలేజెస్, మహారాష్ట్రలో ఉన్న విలేజెస్, మధ్యప్రదేశ్లో ఉన్న విలేజెస్, చాలా ఇంటీరియర్ కాలేజెస్లో కూడా వెళ్ళి గేట్ క్లాసెస్ చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి నాకు. సో ఆఫ్లైన్ కోచింగ్ ఎక్స్పీరియన్స్ లేదు అనేది కాదు, కానీ పర్టికులర్ ఐ హ్యావ్ చూజన్ దిస్ పాత్ అంతే. మీరు ఎందుకు ఆఫ్లైన్ పెట్టచ్చు కదా అని రిపీటెడ్గా అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాను. నా విజన్ వేరే ఉంది కంప్లీట్గా, అంతకంటే ఏం లేదు. ఈ కోచింగ్ ఇండస్ట్రీ డిపెండెన్సీ వీలైనంత తగ్గించాలి ఫ్యూచర్లో అనేది నా గోల్ ప్రస్తుతానికైతే. సరే, వాట్ ఎవర్. సో ఈవెన్ దో ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ ఆన్లైన్ కోచింగ్, నా ఒపీనియన్ ఏదైతే ఉందో అది మీకు ట్రాన్స్పరెంట్గా జెన్యూన్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో చూస్ చేసుకునే ముందు డిసైడ్ అవ్వాల్సిన ఫ్యాక్టర్స్, సో ఈ ర్యాంక్స్ ఇవన్నీ తర్వాత మాట్లాడతాను దీని గురించి. సో ఫస్ట్ బయట నుంచి చూసే ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్యాక్టర్స్ ఫస్ట్, డిసిప్లైన్డ్గా క్లాస్ వినడం. సో ఇది డెఫినెట్లీ స్టూడెంట్కి వేరీ అవుతుంది. పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎలాంటి వాడిని అంటే, నాకు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడే చదువుతా. సో నన్ను తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టిన నేను వినను, ఏదో నా మైండ్ ఎక్కడో ఉంటుంది అనమాట. సో అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. సో డిసిప్లైన్డ్గా మనము ఇప్పుడు కొంతమంది స్మార్ట్ ఫోన్ డిస్ట్రాక్షన్ ఉంటుంది. ఇప్పుడు క్లాస్ చూస్తున్నప్పుడు పైన ఒక వాట్సాప్ మెసేజ్, అంతెందుకు ఈ యూట్యూబ్ చూస్తున్నప్పుడు కూడా పక్కన ఒక సజెషన్ వీడియో వస్తుంది. ఆబ్వియస్లీ దట్ ఈస్ అ డిస్ట్రాక్షన్. సో దానికంటే కూడా డెఫినెట్లీ ఆఫ్లైన్ కోచింగ్లో వాడు అక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలనో తెలియకైనా క్లాస్ చూస్తూ ఉంటాడు కదా. సో అలా మేము వేసుకున్న షెడ్యూల్ ప్రతిసారి బ్రేక్ అవుతుంది, ప్రతిసారి ప్రోక్రాస్టినేట్ అవుతుంది అని మీకు మీరుగా రిగ్రెట్ అయ్యి, వాళ్ళదైతే మనం అట్లీస్ట్ క్లాసులో కూర్చుంటాం, వింటామా లేదా అనేది తర్వాత సంగతి, కానీ ఈరోజు వినలేదనే గిల్టీ ఫీలింగ్తో తర్వాత రోజు వినడం, లేదా పక్క వాళ్ళు వింటున్నారు మనం వినడం లేదనే కంపారిజన్తో కావచ్చు, అట్లీస్ట్ ఎంతో కొంత వినే అవకాశం ఉంటుంది. సో ఇది మీకుగా కన్సిడర్ చేసుకోవాల్సినటువంటి ఫ్యాక్టర్. ఓకే, సో నేను కూడా దీన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గానే కన్సిడర్ చేస్తూ ఉంటాను కాబట్టి మిమ్మల్ని ప్రిపరేషన్లో, ఆన్లైన్లో కూడా ప్రిపరేషన్లో ఉంచడానికి నా ప్రయత్నం నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ నా వీడియోస్ ద్వారా ఆఫ్లైన్లో ఉన్న చాలామంది కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. నేను పూర్తిగా ఆఫ్లైన్లో వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఆఫ్లైన్లో వెళ్తూ ఆన్లైన్ కోచింగ్ ప్యారలల్గా తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు ఎప్పుడో ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, సెల్ఫ్ ప్రిపేర్ అవుతూ ఓన్లీ ఆన్లైన్ రిసోర్సెస్, యూట్యూబ్ కావచ్చు, బయట మార్కెట్లో దొరికే టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇలా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ఇలా అన్ని రకాల స్టూడెంట్స్ నాకు కాంటాక్ట్లో ఉంటారు. సో చాలా చాలా క్లోజ్గా ఉంటారు చాలామంది స్టూడెంట్స్ నాతో. సో ఈవెన్ నేను కూడా స్టూడెంట్ సైకాలజీ ఏంటి ప్రస్తుతం అనేది తెలుసుకోవడానికి కూడా చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి, సో వాట్ ఎవర్ ఒపీనియన్ ఐ హ్యావ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అవి నేను షేర్ చేసుకుంటాను. సో ఏడబ్ల్యూ వచ్చిన వాళ్ళల్లో కూడా చాలామంది జర్నీస్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది చెప్పేది, ఈ కెమెరా ముందు ఎలా మాట్లాడాలో మాకు తెలియడం లేదు, ఈజీనే మాట్లాడేయడం అనుకున్నాం కానీ రావడం లేదని చాలామంది చెప్తున్నారు. బట్ వీలైనంత, అంటే నేను చాలామంది జర్నీస్ వింటున్నా, ఇంకొంతమంది తెలియని వాళ్ళవి కూడా అతను ఎలా ప్రిపేర్ అయ్యాడో నీకేమైనా ఐడియా ఉందా అని ఇండైరెక్ట్గా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా, టు నో వాట్ రియల్లీ వర్క్డ్ ఫర్ దెమ్ అనేది తెలుసుకోవడానికి. సో ఇంకా ఏమైనా నాకు స్టోరీస్ వస్తే డెఫినెట్లీ నేను షేర్ చేస్తాను స్టూడెంట్స్ రిలేటెడ్. సో అది పక్కన పెట్టేస్తే
సో అది ఫస్ట్ ఫ్యాక్టర్ డిసిప్లిన్. సో దానికి సంబంధించి మీరు ఎక్కడైతే డిసిప్లైన్డ్గా ఉంటారు అనేది మీరు చూసుకోండి. సో నేను పర్టికులర్గా టువర్డ్స్ ఆన్లైన్ ఇంక్లైన్డ్ పర్సన్ని నేను, అందుకనే ఆన్లైన్ పెట్టాను తప్ప అంటే నేను పర్టికులర్గా ఆన్లైన్ ఇంక్లైన్డ్ పర్సన్ కాబట్టి ఆ క్లాస్ రూమ్ కోచింగ్ గంటల తరబడి కూర్చునే టైప్ ఆఫ్ మైండ్ సెట్ నాకు లేదు, బేసిక్గా ఫస్ట్ నుంచి లేదు. సో నేను కొంచెం ఇటువైపు ఇంక్లైన్ అయి ఉంటాను అది, ఓకే. బట్ అది పర్టికులర్ మీకు అక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ చెప్పాను కదా. సో మనం ప్రతిసారి బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాము, మనం టైం టేబుల్లో ప్రిపేర్ అవ్వడం లేదు డిసిప్లైన్డ్గా, ఏదో ఒక మల్టిపుల్ డిస్ట్రాక్షన్స్ వస్తున్నటువంటి వాళ్ళు, ఓకే. సో ఫ్రీక్వెంట్గా డిస్ట్రాక్షన్స్ రావడం, ఆ డిస్ట్రాక్షన్స్ని మీరు అగెయిన్స్ట్గా ఉండలేకపోతున్నారు, అక్కడైతే అట్లీస్ట్ క్లాసులు వినొచ్చు కదా అనుకున్నటువంటి వాళ్ళు అటు వెళ్ళొచ్చు, ఓకే. సో అది మీరే డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫిక్స్డ్ టైం టేబుల్. సో మనం వేసుకున్నటువంటి టైం టేబుల్ ప్రతిసారి బ్రేక్ అవుతుంది. సో వాళ్ళు ఇచ్చినటువంటి టైం టేబుల్ అయితే మనం సచ్చినట్టు ఫాలో అవ్వాలి. మనం ముందు ఈ సబ్జెక్ట్ చెప్పమన్నా వాళ్ళు చెప్పరు, సో వాళ్ళు చెప్పాలనుకుందే వాళ్ళు చెప్తారు కాబట్టి సో ఒక రిజిడ్ టైం టేబుల్ అనేది మీ మీద ఉంటుంది. సో ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డెఫినెట్లీ అది అడ్వాంటేజ్ అయిపోతుంది. సో బట్ ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్స్ కోసం మళ్ళీ ఆఫ్లైన్ కోచింగ్ విందాం అనుకున్నటువంటి వాళ్ళకి కొంచెం టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చాలా టైం కన్జ్యూమింగ్ కాబట్టి ఆఫ్లైన్ కోచింగ్ ప్రాసెస్ అనేది. లేదు పలానా సబ్జెక్ట్కి ఓన్లీ ఆఫ్లైన్ కోచింగ్ అనే ఆప్షన్ ఏమైనా ఉందేమో నాకు తెలియదు, అలాంటిది ఏమైనా ఉంటే వాళ్ళు ఒకవేళ ట్రై చేస్తే అలా ట్రై చేయొచ్చు, ఓకే. బట్ ఓవరాల్ కోచింగ్ ఫర్ ఓన్లీ ఫిక్స్డ్ సబ్జెక్ట్ అనేది ఏమో నాకైతే టైం వేస్ట్ అని ఒపీనియన్ ఉంది, ఓకే. సో ఒక రిజిడ్ టైం టేబుల్ అనేది మన మీద వేస్తే మీరు కన్వీనియంట్గా ఉంటారా, లేదా మనకు నచ్చినట్టుగా మనకు నచ్చిన సబ్జెక్టులు చదువుకోవడం మీరు కన్వీనియంట్. సో టైం టేబుల్ అనేది మీ కన్వీనియన్స్గా ఉంటే బెటరా, లేదా వాళ్ళ చేతిలో ఉంటే బెటరా, మీ మైండ్ సెట్ ప్రకారం అనేది చూసి దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి, ఇప్పటివరకు మీరు చదివిన ప్యాటర్న్ని బట్టి, ఓకే. సో తర్వాత కంపారిజన్స్. సో ఇది పూర్తిగా ఆఫ్లైన్ కోచింగ్కే ఓటేయాల్సినటువంటి ఒక పెద్ద ఫ్యాక్టర్. సో ఇది చాలామంది మాట్లాడరు కూడా, ఈవెన్ ఆఫ్లైన్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు కూడా ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా మాట్లాడరు కానీ, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్ అడ్వాంటేజ్ ఇన్ ఆఫ్లైన్ కోచింగ్. సో ఏంటి కంపారిజన్ అంటే, ఇప్పుడు మన ఆన్లైన్ కోచింగ్లో టెస్టులు రాస్తాం, మనకు ర్యాంక్ వస్తుంది. సో ర్యాంక్ని బట్టి మనం ఏ పొజిషన్లో ఉన్నామో, ఒక 1000 మందిలో మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే మిగిలిన వాళ్ళలో ఎంత ఉందామంటే ఒక రఫ్ ఐడియా అనేది మనకు వస్తుంది, కరెక్టే. కానీ ఆ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు తెలియవు. అది వాడు ఒకటోసారి రాశాడా, రెండోసారి రాశాడా, ఏదో లక్కీగా ఒకసారి అట్లా తగిలిందా, సో అది రిపీటెడ్గా వాడే వస్తున్నాడా అనేది నువ్వు చూడవు, నీ ర్యాంక్ నువ్వు చూసుకుంటావు. ఇప్పుడు నీకు 230 ర్యాంక్ వచ్చింది, 229 ర్యాంక్ ఎవడో నీకు తెలియదు, 220 ఎవడో ఫస్ట్ టాపర్ ఒకడో రెండో కనపడతా ఉంటారు నీకు. సో మిగతా వాళ్ళ పేర్లేమి నువ్వు అంత పట్టించుకో. బట్ ఆఫ్లైన్ కోచింగ్లో దాదాపు చాలామంది గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నువ్వు నిజంగా మీ 300లో నువ్వు ఎక్కడున్నావనే ఒక రఫ్ అంచనా మీకు వస్తుంది. సో మీ ప్రతి ఆఫ్లైన్ బ్యాచ్లో కూడా ఒక వీడికి గ్యారంటీ జాబ్ వచ్చేస్తుందిరా అని మీ గ్యాంగ్లో అనుకునే వాళ్ళు ప్రతి ఒక్క చోట ఉంటారు, ప్రతి గ్యాంగ్లో. వీడైతే కంపల్సరీ వాడికి వస్తుందా రాదా అనేది సెకండరీ, కానీ ఆ కంపారిజన్ అనేది తెలిసిపోతుంది మీకు ఈజీగా, ఓకే. సో స్టూడెంట్స్ మధ్యన కంపారిజన్స్, వాళ్ళు చెప్పే ఆన్సర్స్ని బట్టి కావచ్చు, సో దీన్ని బట్టి నిజంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము అనే ఒక కంపారిజన్, కాంపిటీటివ్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు డెవలప్ అవుతుంది. ఒకరిమే చదువుకుంటూ ఉంటే మనం ఎక్కడ ఉన్నాము అనేది కరెక్ట్గా అర్థం కాదు. సో ఆ కంపేర్ చేసుకోవడానికి ఇప్పుడు మనకు అర్థం కాలేదు, మన పక్కనోడికి కూడా అర్థం కాలేదు, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఓకే మనకు మాత్రమే అర్థం కాలేదు, వీడికి కూడా అర్థం కాలేదన్నమాట అని. సో వాడికి అర్థమై మనకు అర్థం కాలేదనుకో, ఎక్కడో మనకు లోపల ఉంది, కరెక్ట్ చేసుకోవాలి, లేదా వాడిని డౌట్ అడగడము, ఇలా ఒక కంపారిజన్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది మనకు తెలియకుండానే. ఎవడు బాగా చదువుతున్నాడు, ఎవడు బాగా చదవడం అంటే ఏంటి, రిలేటివ్గా మనం ఎక్కడున్నా అనేది తెలుస్తుంది. ఇంకోటి ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్ కాపీ, ఒక హార్డ్ కాపీ తీసుకుంటే, సాఫ్ట్ కాపీ డెఫినెట్లీ హార్డ్ కాపీ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు, కానీ రెండు ఇచ్చే కంటెంట్ ఒకటే. మనం జస్ట్ ప్రింట్ తీస్తే హార్డ్ కాపీ వస్తుంది, బట్ ఆ ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ అనేది ఏదైతే ఉందో అది ఆన్లైన్లో ఉండదు, వాస్తవం అది. సో ఇప్పుడు నన్ను యూట్యూబ్లో చాలామంది చూస్తూ ఉంటారు, నన్ను కలిసిన ప్రతిసారి
చాలామంది ఫేస్లో వెంటనే మాట్లాడలేరు వాళ్ళు కొద్దిసేపు. చాలామందిలో చూశాను ఎక్స్ప్రెషన్. చాలామంది రిపీటెడ్గా నాతో చెప్పిన మాట, యూట్యూబ్లో మిమ్మల్ని చూసి ఒక్కసారిగా లైవ్లో చూస్తే అదేదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది సార్ అని చాలామంది అన్నారు నాతో. అదే మనిషిని, జనరల్ ఇవే టీషర్ట్లు వేసుకునే ఉంటాను నేను ఎప్పుడు. సో ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ అనేది అంటే ఫ్యాకల్టీని రియల్గా చూడడం, రియల్గా క్లాస్ వినడం అనే దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది అని నేను అనడం లేదు, కానీ దట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ అనేది ఏదైతే ఉందో అది మిస్ అవుతారు ఆన్లైన్లో, డెఫినెట్లీ మిస్ అవుతారు అది. సో చుట్టూ స్టూడెంట్స్ ఉండడము, ఇప్పుడు ఒక చిన్న జోకు 10 మంది, ఒక 100 మంది ఉన్నప్పుడు చిన్న జోక్ కూడా చాలా ఎక్కువ నవ్వు తెప్పిస్తుంది. ఒక్కరు ఉన్నప్పుడు నవ్వించడం చాలా కష్టం. ఒక్కరున్నప్పుడు మోటివేట్ చేయడం, ఒక్కరున్నప్పుడు నవ్వించడం చాలా చాలా కష్టం మీతో. అదే గ్రూప్లో ఉన్నప్పుడు చిన్న జోకేసి ఒకటి నవ్వినా అది మల్టిప్లై అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఈ ఆఫ్లైన్ కోచింగ్లో మంచి అయినా చెడైనా చాలా మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు చెడగొట్టేవాడు ఇంకొకరిని చెడగొట్టచ్చు, లేదా అక్కడే కొంతమంది కొత్త లవ్ స్టోరీలు ఫామ్ అవ్వచ్చు. కొంతమంది జస్ట్ టైంపాస్కి కూడా వస్తూ ఉంటారు ఆఫ్లైన్ కోచింగ్కి. బయట ఎక్కడ కలవాలో తెలియక కూడా ఆఫ్లైన్ కోచింగ్కి వచ్చేవాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ ఎనీవే మన టాపిక్ అయితే అది కాదు. కానీ సో ఆఫ్లైన్ కోచింగ్ ఎక్స్పీరియన్స్, సో మనకు ఇప్పుడు కాలేజీ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా అయితే ఉంటుందో, ఒక కోచింగ్ ఎక్స్పీరియన్స్ ఫేజ్ అనేది ఏదైతే ఉంటుందో అది కూడా ఒక ఎక్స్పీరియన్సే కదా. సో ఆ కోచింగ్ ఎక్స్పీరియన్స్ ఫేజ్ ఏదైతే ఉంటుందో దానివల్ల అడ్వాంటేజ్ అని నేను అనడం లేదు, కానీ డెఫినెట్లీ ఇట్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నాను అంతే. ఇప్పుడు బీటెక్ మీరు ఇంట్లో ఉండి చదువుకోవడానికి, కాలేజీలో ఉండి చదవడానికి డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది కంటెంట్లో మేబీ మీరు అంతకంటే ఇక్కడ ఎక్కువ నేర్చుకోవచ్చేమో కావచ్చు. ఓకే, సో నెక్స్ట్ కంటెంట్ గురించి రాయడం మర్చిపోయాను. సో కంటెంట్ పరంగా నాకు తెలిసినంత వరకు అయితే ఇన్ఫ్యాక్ట్ నేను ఆన్లైన్కి ఎక్కువ ఓటేస్తాను దీంట్లో. కారణం ఏంటంటే ఆన్లైన్లో మనం మాడిఫై చేయొచ్చు ఏదైనా చెప్పిన తర్వాత కూడా. ఆఫ్లైన్లో ఆ క్లాస్ అయిపోయిన తర్వాత దాన్ని మాడిఫై చేయాలంటే చాలా కష్టం. సో అది నెక్స్ట్ బ్యాచ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా. సో మళ్ళీ ఆ ఫ్యాకల్టీ మీ దాకా రీచ్ అయ్యి ఒకటి మధ్యలో ఒక పేజ్ యాడ్ చేయడం అనేది చాలా కష్టం. ఆన్లైన్లో అది చాలా చాలా ఈజీ. ఇంకోటి మనము ఏదైనా ఆ రోజు మూడ్ బాగాలేకనో, హెల్త్ బాగాలేకనో, క్లాస్ అటెండ్ అవ్వలేకపోతే మళ్ళీ మనం ఆ క్లాస్ వినలేం. బట్ ఆన్లైన్లో అయితే అది రిపీటెడ్గా క్లాస్ అనేది వినొచ్చు. అది ఒక అడ్వాంటేజ్. అది రాసినట్టున్నాను నాకు తెలిసి, రాయలేదా? ఓకే, రివిజన్. ఓకే, సో రివిజన్ ఆర్ రిపిటీషన్. సో ఇందులో కూడా నేను డెఫినెట్లీ ఆన్లైన్కే ఓటేస్తా. సో ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ అవర్స్ తక్కువ ఉండడం కావచ్చు, లేదా మళ్ళీ వినాలనుకున్న ఇప్పుడు ఫ్యాకల్టీ నించున్న ఫ్యాకల్టీని సార్ 2xలో మాట్లాడండి అంటే మాట్లాడతాడా? సార్ 1.5xలో మాట్లాడండి టైం లేదంటే మాట్లాడతాడా? మాట్లాడలేడు కదా. సో మనకు నచ్చిన సబ్జెక్టు మనకు కన్వీనియంట్ స్పీడ్లో చూసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఈ రివిజన్ అండ్ రిపిటీషన్కి మాత్రం ఇందులో ఎటువంటి తిరుగులేదు. ఆన్లైన్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ టైం కన్జంప్షన్. సో ఇందులో కూడా నేను 100% ఆన్లైన్కే ఓటేస్తా. సో నెంబర్ ఆఫ్ అవర్స్ తక్కువ. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్, సో స్టార్టింగ్ నుంచి తీసుకుంటే ఒకటి మీరు ట్రావెల్ చేసేటటువంటి జర్నీ కావచ్చు, ఫ్యాకల్టీ క్లాస్ మొదలు పెట్టడానికి అయ్యే టైం కావచ్చు, మధ్య మధ్యలో టైంపాస్ ఫ్యాకల్టీ చేసే టైంపాస్ కావచ్చు, బోర్డు మీద గీయడానికి టైం కావచ్చు, అవన్నీ మేము ఏదైతే వీడియో ట్రిమ్ చేసుకుంటూ వస్తామో సో ప్రతి నిమిషం ఇంపార్ట్ అయ్యే స్టూడెంట్కి డెఫినెట్లీ టైం కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. టీచింగ్ స్టైల్ గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో డెఫినెట్లీ నేను ఆఫ్లైన్ చెప్పినా ఆన్లైన్ చెప్పిన నెంబర్ ఆఫ్ అవర్స్ తక్కువే ఉంటాయి. కానీ సో టీచింగ్ స్టైల్ అనేది కాదు, కానీ ఇన్ జనరల్ ఇప్పుడు మీరు మల్టిపుల్ ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కంపేర్ చేసుకున్నా కూడా సో డెఫినెట్లీ ఆ ఫ్యాకల్టీ రావడము, క్లాస్ చెప్పడము, లేదా ఫ్యాకల్టీకి ఏదైనా హెల్త్ బాగాలేకుండా మధ్యలో సెలవులు ఇవ్వడము, ఆ మధ్యలో ఇంకో ఫ్యాకల్టీ రావడము, ఇట్లాంటి కొన్ని డిస్టర్బెన్స్లు జరగడం, సో చాలా ఉంటుంది. టైం వేస్ట్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి ఆఫ్లైన్లో. సో డెఫినెట్లీ ఆఫ్లైన్ ఈజ్ మోర్ టైం కన్జ్యూమింగ్ దాన్ ఆన్లైన్. అందులో ఎటువంటి సందేహం లేదు. మీకు కూడా సందేహం లేదనే నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ అంటే ఓవరాల్ ఆర్ షెడ్యూల్ మేనేజ్మెంట్ అనుకోవచ్చు మనం. సో ఇందులో ఇప్పుడు ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టులు ముందు చెప్పండి, ఆర్ నాకు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ముందు ఇది చెప్పండి అన్నా కూడా
అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అవైలబిలిటీని బట్టి షెడ్యూల్ అనేది ప్లాన్ అవుతుంది తప్ప మీకు నచ్చినట్టుగా ప్లాన్ అవ్వదు అది. ఇప్పుడు పలానా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ పలానా వారం అవైలబుల్లో లేరు, సో ఆబ్వియస్లీ అది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. సో ఈ షెడ్యూల్ ఆర్ టైం మేనేజ్మెంట్ ఏదైతే మీకు మీరు నచ్చినట్టుగా చేసుకోవాలనుకుంటారో అది డెఫినెట్లీ ఆన్లైన్లోనే పాసిబుల్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో మీరు కూడా ఆలోచించి దానికి తగ్గట్టు డెసిషన్ తీసుకోండి. సో షెడ్యూల్ మీరు అనుకున్నట్టుగా అంటే ఫస్ట్ వెయిటేజ్ సబ్జెక్టులు చెప్పండి, లాస్ట్ ఎగ్జామ్ ముందు వచ్చేసరికి తక్కువ వెయిటేజ్ ఉన్నా పర్వాలేదు అన్నట్టుగా చేస్తే రిలేటివ్లీ బెటర్గా ఉంటుంది. సో లేదా ఈ పర్టికులర్ టాపిక్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయి దీని గురించి ఎక్కువగా చెప్పండి సో ఇది కంప్లీట్గా ఫ్యాకల్టీ చాయిసే ఉంటుంది కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది సో పూర్తిగా వాళ్ళ చేతుల్లో పెట్టడం మీకు కన్వీనియంట్ అనిపిస్తే సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. సో పర్టికులర్ ఇందులో కూడా నా ఓటు వచ్చేసి ఆన్లైన్కే ఉంటుంది. ఎందుకంటే మన అనాలిసిస్ని బట్టి మనం నమ్మిన విధంగా మనం ప్రిపేర్ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్ పర్సనల్గా. ఓకే, సో ఇంకా మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనిపిస్తే చెప్పండి. సో ఆన్లైన్లో అయితే మనం ఆన్లైన్లో ఉన్న అడ్వాంటేజ్లు అయితే మనం సేమ్ క్లాస్ని రిపీటెడ్గా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, అవసరమైతే 1.5x 2xలో కూడా వినొచ్చు, ఫాస్ట్గా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ అవర్స్ తక్కువగా ఉంటాయి. కంటెంట్ రిలేటెడ్ కూడా ఓకే ఇక్కడ నేను ఎక్కువ అని రాసినా కూడా మీరు కంపారిటివ్లీ సేమ్ అని తక్కువ అయితే ఉండే అవకాశం లేదు ఆన్లైన్లో. ఎందుకంటే అక్కడ చెప్పే ఫ్యాకల్టీ ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీ ఒకరే ఉంటే అట్లీస్ట్, వేరే ఉంటే నాకు తెలియదు కానీ ఒకరే ఉంటే ఇన్ఫ్యాక్ట్ ఏదైనా తర్వాత మిస్ అయిన యాడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఐ డోంట్ థింక్ ఆన్లైన్ విల్ హ్యావ్ లెస్ కంటెంట్. అంతేందుకు ఇప్పుడు జనరల్ స్టడీస్ కూడా నేను రూపాయేస్ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాను. కాబట్టి నేను విన్నంత వరకు అయితే ఆన్లైన్లో ఉన్నంత డేటా ఆఫ్లైన్లో ఉండదు, చాలామంది చెప్పారు నాకు ఈ విషయం. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది లైవ్ ఎగ్జాంపుల్ నేను రెగ్యులర్గా చూసేటటువంటిది. సో అది అవసరానికి మించుందా కరెక్ట్గా అది నాకు తెలియదు. బట్ కంటెంట్ పరంగా అయితే నాకు తెలిసి జనరల్గా ఆన్లైన్లోనే ఎక్కువ చెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు 8:30 కల్లా క్లాస్ క్లోజ్ చేయాలి ఇలాంటి టైం లైన్లు ఏమైనా ఉండొచ్చు, ఫాస్ట్గా హరీగా ఏదైనా టాపిక్ చెప్పొచ్చు. బట్ ఆన్లైన్లో అవసరమే లేదు, అవసరమైతే తర్వాత కూడా క్లాస్ మళ్ళీ కూడా చెప్పుకోవచ్చు. సో కంటెంట్ పరంగా నాకు తెలిసి ఆన్లైన్లో పెద్ద కాంప్రమైజ్ అయ్యేది ఏమి ఉండదని నా పర్సనల్ ఒపీనియన్. సో ఓవరాల్గా నేను ఆఫ్లైన్ కోచింగ్కి పూర్తి స్థాయిలో ఎక్కువ మార్కులు ఇచ్చేటటువంటిది అయితే ఒకటి మన జర్నీలో ఒక ఆఫ్లైన్ కోచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని మీరు అనుకుంటే అదొకటి కన్సిడర్ చేయొచ్చు. ఇంకొకటి డిసిప్లిన్, డెఫినెట్లీ డిసిప్లిన్ అనే దాంట్లో కూడా ఆఫ్లైన్ కోచింగ్కి ఎక్కువ శాతం మందికి పాజిటివ్ ఆస్పెక్టే ఉంటుంది. అండ్ టైం టేబుల్ బ్రేక్ అయ్యేటటువంటి వాళ్ళకి కూడా ఇది మంచి ఆప్షనే ఉంటుంది. అండ్ ఎక్కువ శాతం అంటే ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్లో నేను ఇవ్వలేనటువంటి ఒకే ఒక్క ముఖ్యమైన ఫ్యాక్టరే ఈ కంపారిజన్స్ ఆఫ్లైన్ ఎక్స్పీరియన్సెస్. అంటే మిగిలిన అన్నీ అంటే మీ చేత డిసిప్లిన్డ్గా చదివించే ప్రయత్నం నేను చేయగలను, ఒక టైం టేబుల్ ఇచ్చి ఇలా చదవండి అని ఏదో ఒక ఐడియాలో స్ట్రాటజీలో కంటెస్ట్లు ఏవో ఒకటి పెట్టి నేను తీసుకురాగలను. కానీ సో మీతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంతమంది కంబైన్ స్టడీస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన టెస్టిమోనియల్స్లో కూడా చూస్తే మీరు 10th ర్యాంకరు 26th ర్యాంకరు ఇద్దరు నా స్టూడెంట్స్. సో ఇద్దరు కంబైన్ స్టడీ చేస్తూ ఇద్దరు క్రాక్ చేశారు, ఒకరు స్టేట్ 10th ర్యాంకర్ ఒకరు స్టేట్ 26th ర్యాంకర్. ఇద్దరు ప్యూర్లీ ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు వాళ్ళకి. సో ఆ కంబైన్డ్ స్టడీ అడ్వాంటేజ్ అనేది వాళ్ళిద్దరికి ఉంది. వాళ్ళిద్దరు డిప్లొమా క్లాస్మేట్స్, యాక్చువల్గా బీటెక్ క్లాస్మేట్స్ కాదు, వాళ్ళిద్దరు డిప్లొమా క్లాస్మేట్స్. సో ఆ కంబైన్డ్ స్టడీ ఎఫెక్ట్ అనేది కావచ్చు. సో ఇందులో కొన్ని విషయాలు అంటే కంపారిజన్స్ ఇవి కొన్ని అంటే నార్మల్ స్టడీ హాల్స్లో అయితే ఇది జనరల్గా ఎంత దొరుకుతుందో నాకు తెలియదు, ఎందుకంటే రకరకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. నేను పెట్టినటువంటి సివిల్ ఇంజనీరింగ్ స్టడీ హాల్ ఏదైతే ఉందో అందులో ఈ కంపారిజన్స్ కావచ్చు, ఏదైనా డౌట్స్ వచ్చినా దగ్గర ఉన్న సీనియర్స్ని అడగడం కావచ్చు. సో ఇట్లాంటివి చాలా అడ్వాంటేజెస్ ఉండేవి అప్పుడు స్టడీ హాల్లో. సో ఇప్పటికీ చాలామంది చెప్తూ ఉంటారు సో ఈ స్టడీ హాల్ మాకు చాలా యూజ్ అయ్యిందని. సో మళ్ళీ ఇప్పుడు పెట్టే టైము, తీరిక, ఓపిక, మనీ అన్నీ లేవు. సో మళ్ళీ ఒకవేళ పెడితే చెప్తాను దానికి సంబంధించి. సో ఏదైనా ఎక్కువ మంది సివిల్ ఇంజనీరింగ్స్ ఉన్న స్టడీ హాల్ ఏదన్నా దొరికితే ఇది ఏమన్నా మీరు కంపెన్సేట్ చేయగలిగితే చేయొచ్చేమో. సో అలా నేను ప్రతిదీ అంటే ఆఫ్లైన్ కోచింగ్లో మనకి ఏమైతే ఉన్నాయో అవి ఆన్లైన్లో ఇవ్వడానికి ఏం చేయొచ్చు మనం అని ఇప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను. అది ఇవ్వడానికి వీలైనంత ట్రై చేస్తూనే ఉంటాను. చాలామంది ఆఫ్లైన్ కోచింగ్ వాళ్ళు కూడా
వాళ్ళు సిన్సియర్గా ప్రిపేర్ అవ్వడానికి మన మోటివేషనల్ వీడియోస్ ఎంతో యూజ్ అయినాయని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు. ఓకే, సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే, సో మనం ఎన్ని చెప్పినా కూడా స్టూడెంట్ సక్సెస్నే నమ్ముతాడు ఫైనల్గా. సో దే వాంట్ టు ఫాలో సక్సెస్ఫుల్ పీపుల్. సో నిజంగా ఆల్రెడీ జాబ్ వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ పేపర్ ఏదైతే క్యాన్సిల్ అయిందో ఆ పేపర్లో వచ్చిన లిస్ట్కి సెకండ్ పేపర్లో వచ్చిన లిస్ట్కి సంబంధమే లేదు. బట్ గవర్నమెంట్ అఫీషియల్గా ఏ జాబ్ని అయితే కన్సిడర్ చేసి వీళ్ళు ఏడబ్ల్యూ అంటారో వాళ్ళకే మర్యాద ఇస్తారు, వాళ్ళనే నమ్ముతారు. రేపు మళ్ళీ టఫెస్ట్ పేపర్ మళ్ళీ వచ్చిందనుకోండి, ఆ పేపర్ బాగా రాసిన వాళ్ళని కదా మీరు నమ్మాలి. ఓకే, ఈ లాజిక్లన్నీ మీరు ఎన్ని చెప్పినా కూడా ఫైనల్గా ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళనే మీరు నమ్ముతారు కాబట్టి, సో మీరు ఏదైతే నమ్ముతున్నారో అట్లీస్ట్ అదైనా సిన్సియర్గా తెలుసుకొని నమ్మండి. ఓకే, సో మీరు సక్సెస్ఫుల్ పీపుల్ ఫుట్పాత్ మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ జర్నీ పూర్తిగా ఫ్రమ్ ద బీటెక్ తెలుసుకునే నేను కూడా నా వైపు నుంచి చాలా ట్రై చేస్తూ ఉన్నాను. సో కొంతమంది వీడియోస్ ఇస్తున్నారు, కొంతమంది మెసేజ్ రూపంలో చెప్తున్నారు మాకు ఈ కెమెరా ఆన్ చేసి చెప్పడం రావడం లేదు అని చాలామంది చెప్పారు నాకు. వాట్ ఎవర్, సో నాకు ఇంకా ఫ్యూచర్లో ఏదైనా జర్నీస్ తెలిసినా చెప్తాను. ఓకే, సో వాళ్ళ బీటెక్ నుంచి ఉన్నటువంటి స్టోరీస్ నాకు తెలిసినంతవరకు ఏవైతే వస్తున్నాయో అవి షేర్ చేస్తూ ఉన్నాను. సో ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను. సో ఒక ఇన్స్టిట్యూట్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ అమ్ముతుంది, మల్టిపుల్ కోచింగ్స్ కూడా ఉంటాయి మళ్ళీ. ఓకే, అది గేట్ కావచ్చు, ఈఎస్సి కావచ్చు, ఓకే, ఏడబ్ల్యూ కావచ్చు, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఇలా రకరకాల కోచింగ్స్ ఇవ్వచ్చు. సో ఎప్పుడో గేట్ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్ ఇప్పుడు ఏడబ్ల్యూ వచ్చినా కూడా ఆబ్వియస్లీ ఆ స్టూడెంట్ బేసిక్ ఇక్కడ ఉంది కాబట్టి తను వేసుకోవచ్చు. బట్ మీరు దీన్ని రిపీట్ చేయగలరా? తన జర్నీ వెళ్ళాలి, సో తనని మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో ఏడబ్ల్యూ కోచింగ్ జాయిన్ అవుతారు. అప్పుడు అందులో చెప్పే ఫ్యాకల్టీ ఇందులో చెప్పే ఫ్యాకల్టీ ఒకరేనా? పోనీ అప్పుడు చెప్పిన ఫ్యాకల్టీ ఇప్పుడు చెప్పిన ఫ్యాకల్టీ ఒకటేనా? ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేయరు. సో ఫాలో అవ్వాలనుకుంటే ట్రూగా ఫాలో అవ్వండి, అది పూర్తిగా తెలుసుకొని ఫాలో అవ్వండి. ఒకవేళ ఈ మెథడే మీకు కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఓకే. సో ఇది ఒక వరకే నెంబర్ ఆఫ్ కోచింగ్. సో ఇంకా ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి మనకు. ఫ్రీగా మార్క్ టెస్టులు పెట్టడం, ఫ్రీ మార్క్ టెస్ట్ అంటే డేటా కలెక్షన్ అంతే, అంతకంటే ఏం లేదు. ఇది ఒక్క ఏడబ్ల్యూ అనే కాదు, ఇండియాలో చాలా ఐఐటి జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, యూపీఎస్సీలు కావచ్చు, ఫ్రీ మార్క్ టెస్ట్ ఈజ్ జస్ట్ డేటా కలెక్ట్. నాకు మీ డేటా కావాలి, మీకు ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ పెడతాను. ఇది చాలా కామన్గా జరిగేది. సో ఫ్రీ మార్క్ టెస్ట్ లేదా పెయిడ్ టెస్ట్ సిరీస్, పెయిడ్ టెస్ట్లు ఆర్ ఫ్రీ టెస్ట్లు కావచ్చు, పెయిడ్ టెస్ట్లు కావచ్చు, ఆన్లైన్ కోచింగ్ కావచ్చు, ఆఫ్లైన్ కోచింగ్ కావచ్చు. సో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఒక ఇన్స్టిట్యూట్లో. సో ఒక స్టూడెంట్ అందులో ఏ ప్రోడక్ట్ వల్ల ఎంత బెనిఫిట్ అయ్యాడు, రెండవ అతి ముఖ్యమైనది మల్టిపుల్ బ్యాచెస్, తను ఎప్పుడు ఆ ప్రోడక్ట్ యూజ్ చేసుకున్నాడు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకో చెప్తాను. ఇప్పుడు ఎప్పుడో గేట్ కోచింగ్ తీసుకుని గేట్ కోసం ఒక సంవత్సరమో 1.5 year ఆర్ ఏఎస్సి కోచింగ్ 1.5 year టైం కన్జ్యూమ్ చేసి నేర్చుకుని తర్వాత ఏడబ్ల్యూకి ఏం అవసరమో అది నేర్చుకున్నటువంటి స్టూడెంట్ జర్నీని మీరు ఇప్పుడు ఎలా రిపీట్ చేస్తారు? ఇప్పుడు ఎలా రిపీట్ చేయగలరు? తను తీసుకున్నంత టైం మీరు తీసుకోగలరా? మీ దగ్గర అంత టైం ఉందా? సో ఆ జర్నీ మీరు రిపీట్ చేయలేరు. ఆ జర్నీ మీరు రిపీట్ చేయాలి అంటే అది సక్సెస్సా కాదా అనేది సెకండరీ, వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్స్ బట్ నిజంగా మీరు ఫాలో అవ్వాలనుకున్నా నిజంగా మీరు ఫాలో అవుతున్నారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టేట్ 4th ర్యాంకర్ జీవన్ కుమార్. సో జీవన్ కుమార్ అనే అతను ఎప్పుడో ఏస్ కోచింగ్ తీసుకున్నాడు, గేట్ కోచింగ్ తీసుకున్నాడు. తర్వాత నా స్టడీ హాల్లోనే చదివాడు, నా సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాడు, నా స్టడీ హాల్లోనే చదివాడు. ఒక 3-4 బ్యాచ్ కూడా ఉండేవాళ్ళు. బట్ నా క్లాసులు చూసేవాడు కాదు. నేను సబ్స్క్రిప్షన్ ఉంటే తప్ప నేను స్టడీ హాల్లోకి అలో చేయను కాబట్టి దానికోసం సబ్స్క్రిప్షన్ తీసుకుని స్టడీ హాల్లో ఏస్ బుక్స్ పెట్టుకుని చదువుకునేవాడు. సో తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా నా క్లాస్లో ఏమన్నా చూసి ఫాలో అయ్యావా అని అడిగాను. లేదు సార్, నేను ఏసే ఫాలో అయ్యాను, టెస్ట్ సిరీస్ మాత్రం ఇవన్నీ టెస్టులు రాశానని చెప్పాడు. బట్ ఎందుకో నాకు క్లెయిమ్ చేయడం కరెక్ట్ అనిపించలేదు కాబట్టి నేను క్లెయిమ్ చేసుకోలేదు అతన్ని. అండ్ వాళ్ళ బ్యాచ్లో ఎవరిని కూడా క్లెయిమ్ చేయలేదు నేను. సో హూ ఎవర్ సింప్లీ సబ్మిటెడ్ బై థింకింగ్ విజయ్ అకాడమీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనుకున్నాయి తప్ప వేరే ఏం నేను క్లెయిమ్ చేసుకోలేదు. సో
ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, సో ఈ స్టూడెంట్ రోల్లో చూడండి, ఎప్పుడో గేట్ కోచింగ్ ఉంది. ఓకే, తర్వాత జనరల్ స్టడీస్ రూపా ఆన్లైన్లో తీసుకున్నాడు. తర్వాత ఒక స్టడీ ఎన్విరాన్మెంట్ అనేది మన స్టడీ హాల్లో వచ్చింది తనకి. టెస్ట్ సిరీస్, రకరకాల టెస్ట్ సిరీస్లు రాశాడు, ఇంక్లూడింగ్ మై టెస్ట్ సిరీస్. ఇది తన జర్నీ. సో ఎప్పుడో పాత గేట్ స్టోరీ. సో ఇప్పుడు మీరు తను ఏడబ్ల్యూ కోచింగ్ ఎక్కడ తీసుకున్నాడని వెతికితే దొరకదు మీకు. తన జర్నీలో ఏడబ్ల్యూ కోచింగ్ లేదు అసలు, ఓన్లీ గేట్ ఉంది. ప్యూర్లీ ఆన్లైన్ కోచింగ్ గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు భానుచందర్ కూడా వస్తుంది, ఏడబ్ల్యూ 5th ర్యాంకర్. సో ఏడబ్ల్యూ 5th ర్యాంకర్కి వచ్చేసి తను 2014లో ఆర్ఆర్బిజేఈ వచ్చింది, 14-15 అప్పుడు జరిగింది కదా. సో అప్పటి నుంచి తను ఆర్ఆర్బిజేఈ వర్క్ చేస్తూ పూర్తిగా ఈ ఫీల్డ్లోనే లేడు. అప్పుడు ఆర్ఆర్బిజేఈలో సివిల్ ఇంజనీరింగ్ సిలబస్సే లేదు, అది కంప్లీట్లీ వేరే ఉండేది సిలబస్, మల్టిపుల్ డిసిప్లినరీ ఉండేదన్నమాట. సో తన కోచింగ్, తన లైఫ్లో ఏ కోచింగ్ లేదు, ఈవెన్ బిఫోర్ దట్ కూడా ఏ కోచింగ్ లేదు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కోచింగ్ లేకుండా స్ట్రైట్ విజీ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాడు. ప్యూర్లీ ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్ ఇతను. అందుకే మీకు ఎక్కడ కనిపించడు చూడండి, ఫిఫ్త్ ర్యాంకర్ నా దాంట్లో తప్ప. వేరే ఎక్కడ టెస్ట్ సిరీస్ రాసినా వేసుకుంటారు కాబట్టి వేరెక్కడ మీకు కనపడాడు 5th ర్యాంకర్. సో ఇది ప్యూర్లీ ఆన్లైన్ కోచింగ్ అలాంగ్ విత్ వర్క్ చేస్తూ ఆన్లైన్ కోచింగ్ ద్వారా జాబ్ తెచ్చుకున్నటువంటి ఒక ఎగ్జాంపుల్. పూర్తిగా కోచింగ్ లేకుండా ఉన్నటువంటి ఎప్పుడో పాత కోచింగ్ ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మన ఉమెన్ టాపర్, ఎందుకంటే చాలామంది ఉమెన్ కూడా ఫాలో అవుతారు కదా. సో ఉమెన్ టాపర్ ఐశ్వర్య అనే అమ్మాయి కూడా, తన స్టోరీ ఏంటంటే నేను అడిగినంత వరకు నాకు తను చెప్పింది, మేడీజీ ఆన్లైన్ కోచింగ్ తన బీటెక్లో తను తీసుకోలేదు, వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు తీసుకుని షేర్ చేసుకుని క్లాసులు చూసాం మేడీజీవి. అంతకుమించి అఫీషియల్గా కోచింగ్ ఎక్కడా తీసుకోలేదు. టెస్ట్ సిరీస్ మాత్రం అక్కడక్కడ రాసింది. ఏడబ్ల్యూకి పర్టికులర్గా ఏ కోచింగ్ తీసుకోలేదు. ఈ జర్నీని మీరు కాపీ చేయగలరా? మీరు మళ్ళీ బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళి మేడీజీ కోచింగ్ తీసుకుని, జనరల్ స్టడీస్ రిలేటెడ్ కూడా అడిగాను. ఐ థింక్ తను అఫీషియల్గా ఎక్కడ తీసుకోలేదు జనరల్ స్టడీస్ కూడా, నాకు తెలిసినంత వరకు అయితే. సో ఈ సెల్ఫ్ ప్రిపరేషన్ కేటగిరీలో కూడా రీసెంట్గా ఏ కోచింగ్ తీసుకోకుండా ఎప్పుడో కోచింగ్ తీసుకున్నాడు. అంటే ఆ మేడీజీ గేట్ కోసం తీసుకున్నది కూడా నేను కోచింగ్ లాగే కన్సిడర్ చేసుకుంటున్నాను, ఆన్లైన్ అయినప్పటికి కూడా. సో ఇది ఒక స్టోరీ. ఓకే, నెక్స్ట్ 6th ర్యాంకర్ నాకు తెలియదు, 7th ర్యాంకర్. సో 7th ర్యాంకర్ కూడా పాత ఏ స్టూడెంట్, 2017 ఏమో నాకు కరెక్ట్ గుర్తులేదు. తర్వాత 22లోనో 21లోనో విజయ్ అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు, ప్రిపేర్ అయ్యాడు. సో అందుకే తన ర్యాంక్ కూడా నాకు తెలిసి ఇక్కడ కనపడదని అనుకుంటున్నాను. నెక్స్ట్ 10th ర్యాంకర్. సో 2022 పాస్డ్ అవుట్, డైరెక్ట్ బీటెక్ అయిపోయిన వెంటనే విజయ్ అకాడమీకి వచ్చేసాడు. సో వేరే ఏ ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ కూడా రాయలేదు. టెస్ట్ సిరీస్ అప్లై చేస్తున్నాడు కానీ నాకు తెలిసి ఒక టెస్ట్ కూడా రాయలేదు ఎక్కడ కూడా. ఫ్రీ మార్క్ టెస్ట్లు రిజిస్ట్రేషన్లు అంటే ఎక్కడైనా రిజిస్టర్ అయి ఉంటాడు కానీ నాకు తెలిసినంత వరకు సింగిల్ సబ్జెక్ట్ టెస్ట్ కూడా ఎక్కడ రాయలేదు తను. ప్యూర్లీ ఆన్లైన్ కోచింగ్ ఎగ్జాంపుల్కి. ఓకే, సో ఇది అట్లీస్ట్ టాపర్లో నాకు తెలిసినటువంటి స్టోరీస్. ఈవెన్ పాత హెచ్ఎండ్డబ్ల్యూఎస్ టాపర్ ఆ అమ్మాయిని కూడా అడిగాను. తను కూడా ఈ ఉమెన్లో వన్ ఆఫ్ ది టాపర్, ర్యాంక్ నాకు కరెక్ట్ గుర్తు రావడం లేదు ఎన్నో ర్యాంక్ అనేది, డెఫినెట్లీ టాప్ 5 ఆర్ టాప్ 10లో ఉంది ఆ ఉమెన్ టాపరు. సో ఆమెను కూడా అడిగాను, ఇంత రిపీటెడ్గా మీరు టాపర్ వచ్చారు, మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారని. సో తను కూడా నాకు తెలిసి ఏడబ్ల్యూ రిలేటెడ్ అఫీషియల్ కోచింగ్ ఎక్కడా తీసుకోలేదు. హెచ్ఎండ్డబ్ల్యూఎస్ ఇంటర్వ్యూ గైడెన్స్ మాత్రం ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్లో తీసుకుంది, అంతకుమించి అఫీషియల్గా ఎక్కడ తీసుకోలేదు. సో ఇది తన స్టోరీ. సో సెల్ఫ్ ప్రిపరేషన్లోనే ఉమెన్ టాపర్గా ఉన్న సో మేబీ ఉంటే పాత గేట్ హిస్టరీ ఏదైనా ఉండొచ్చేమో కానీ అట్లీస్ట్ రీసెంట్ ఇయర్స్లో అయితే నాకు ఆమె సెల్ఫ్ ప్రిపరేషన్ అని చెప్పినట్టే గుర్తుంది. సో హెచ్ఎండ్డబ్ల్యూఎస్ ఉమెన్ టాపర్ అయినా, ఇక్కడ ఉమెన్ టాపర్ అయినా సెల్ఫ్ ప్రిపరేషన్తో తెచ్చుకున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ నోటిఫికేషన్లో. అంటే ఎప్పుడో కోచింగ్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ తర్వాత రియాక్ట్ అయ్యి జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ నోటిఫికేషన్లో. పేపర్ ఈజీగా రావడం అనేది డిఫికల్ట్ రావడం అనేది పక్కన పెట్టేస్తే మీరు ఈ జర్నీని రిపీట్ చేయలేరు. అది నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్.
ఎలా రిపీట్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు గేట్ కోచింగ్ తీసుకుని ఒక 2 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఒక సంవత్సరం పాటు గేట్ కోచింగ్ తీసుకుని తర్వాత ఖాళీగా ఉండి మళ్ళీ రియాక్ట్ అయ్యి ఏడబ్ల్యూకి ఏం కావాలో అది చదువుకుని జాబ్ తెచ్చుకోవడం, ఇది వాళ్ళ జర్నీ. సో మీరు దీన్ని ఎలా రిపీట్ చేయగలరు చెప్పండి? నెక్స్ట్, సో ఓవరాల్ స్టేట్ టాపర్ అండ్ అబ్బాయిల్ టాపర్ కూడా. సో తన జర్నీ చూస్తే మనం 2015 పాస్ అవుట్. తన జర్నీ నేను డైరెక్ట్ తనతో మాట్లాడి తెలుసుకోలేదు, నాకు డైరెక్ట్ ఇంటరాక్షన్ అయితే లేదు తనతో. తన సేమ్ కాలేజ్లో చదివినటువంటి ఫ్రెండ్స్ నాకు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు సిబిఐటి నుంచి. సో వాళ్ళ ద్వారా అట్లీస్ట్ అదే, సో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదనేది ముందే చెప్తున్నాను, డిస్క్లైమర్. సో తను 2015 పాస్డ్ అవుట్. తర్వాత గేట్ మాస్టర్లో ఆఫ్లైన్ తీసుకున్నాడని తెలుసు, బట్ ఏ సంవత్సరం తీసుకున్నాడు అనేది తెలీదు. తర్వాత ఎక్కువగా తను రాసిన టెస్ట్ సిరీస్ టెక్స్ట్ బుక్. సో ఈ టెక్స్ట్ బుక్ టెస్ట్ సిరీస్ కూడా చాలా హెల్ప్ అయింది, చాలా టెస్టులు రాశాను. ఇంకొకటి ఏస్లో కూడా తన ఫోటో చూశాను, ఏస్ అకాడమీలో టెస్ట్ సిరీస్ రాసినట్టుగా చూశాను. సో ఇది ఓవరాల్ తన జర్నీలో నేను చూసింది. సో డైరెక్ట్గా మాట్లాడినది కాబట్టి ఇంతకంటే ఎక్కువ డీటెయిల్స్ అయితే నాకు తెలీదు. నెక్స్ట్, సెకండ్ థర్డ్ ర్యాంకర్ రిలేటెడ్ నాకు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. ఒకవేళ ఎవరికైనా తెలిసినా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. సో మీరు రిపీట్ చేయాలనుకుంటే, ఇది టాపర్స్ని రిపీట్ చేయాలనుకుంటే అనే దానికోసం చెప్తున్నాను ఇదంతా. మీరు ఏ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు, మీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫ్యాక్టరే. ఇప్పుడు 2022 పాస్డ్ అవుటే నా స్టూడెంట్కి జాబ్ వచ్చిందని చెప్తున్నాను. మరి మిగిలిన అందరు స్టూడెంట్కి నేను ఎందుకు 10th ర్యాంక్ తెప్పిలేకపోయినా, మిగిలిన అందరు స్టూడెంట్కి నేను ఎందుకు జాబ్ తెప్పిలేకపోయినా? స్టూడెంట్కి ఆ టాలెంట్ ఉంది, కేవలం ఒక ఆన్లైన్ సపోర్ట్ తీసుకుని వాడు జాబ్ కొట్టినాడంటే వాడు టాలెంటెడ్ బేసిక్గా. సో స్టూడెంట్కి ఆ టాలెంట్ ఉంది తప్ప నేను చేయగలిగింది ఇప్పుడు 5th ర్యాంకర్కి అయినా 7th ర్యాంకర్కి అయినా 10th ర్యాంకర్కి అయినా నేను చెప్పిన క్లాసులు అవే. సో మీరు ఎగ్జాక్ట్గా ఒక జర్నీని మీరు రిపీట్ చేయలేరు. చెయ్యాలి అనుకుంటే వాళ్ళ జర్నీని పూర్తిగా తెలుసుకొని ఆ జర్నీ మనకు సూట్ అవుతుందో లేదో కూడా చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ ఇప్పుడు ఏడబ్ల్యూ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమి ఎగ్జాంపుల్స్ కాదు. పేపర్ మారితే లిస్ట్ మారిపోతుంది. స్టిల్ మీరు ఆ లిస్ట్నే నమ్ముతారు కాబట్టి నమ్మేదైనా కరెక్ట్గా ఫాలో కండి. బ్లైండ్గా టాపర్స్ని నమ్మాలనుకుంటే నమ్మండి, కానీ జర్నీ తెలుసుకోండి పూర్తిగా. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు పలానా స్టూడెంట్ ఎక్కడో వెళ్ళి ఈఎస్సి కోచింగ్ తీసుకుని మేడీజీలో ఈఎస్సి కోచింగ్ తీసుకుంటాడు, వచ్చి ఏడబ్ల్యూ రాస్తాడు. మీరు అతని జర్నీ ఎలా రిపీట్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు మళ్ళీ మేడీజీకి వెళ్తా అంటే అంత టైం ఉంటుందా చెప్పండి? ఓకే, సో ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఆఫ్లైన్ కోచింగ్కి సంబంధించి 2022 మనకు డిసెంబర్లో ఏదైతే పేపర్ క్యాన్సిల్ అయిందో, సో ఆ తర్వాత మే వరకు ఏదైతే మనకు టైం ఉందో, జనవరిలో ఏదైతే పేపర్ క్యాన్సిల్ అయిందో, సో తర్వాత మే వరకు ఏదైతే టైం ఉందో, ఈ టైం గ్యాప్లో కూడా ఆఫ్లైన్ బ్యాచ్ చేసిన వాళ్ళు ఉన్నారు. పేపర్ క్యాన్సిల్ అయిన తర్వాత సో ఇక్కడ కూడా మనకు దగ్గర 3-4 నెలలు టైం ఉంది. ఓకే, సో ఇక్కడ నాకు తెలిసి 4 monthsలో కూడా ఆఫ్లైన్ బ్యాచ్ వేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ బ్యాచ్ సక్సెస్ రేట్ ఎంతో కనుక్కోండి. ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ మీకు, ఎందుకు చెప్తాను. సో మీరు అనుకున్నట్టు జాబ్ క్యాలెండర్ అక్టోబర్లో వచ్చి జనవరిలో ఎగ్జామ్ జరిగితే అక్కడున్న టైము ఇక్కడున్న టైపు దాదాపు సేమ్. సో అక్కడ ఆఫ్లైన్ కోచింగ్లో సక్సెస్ రేట్ చూడండి. యూ వాంట్ టు ఫాలో సక్సెస్ఫుల్ పీపుల్. కాబట్టి ఈ పర్టికులర్ బ్యాచ్లో ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఎక్స్క్లూజివ్ ఈ బ్యాచ్లో తీసుకున్నటువంటి వాళ్ళు, మళ్ళీ పాత హిస్టరీలు ఉంటే పాత హిస్టరీలు కూడా మీరు కన్సిడర్ చేయాలి. ఓకే, సో ప్యూర్గా ఈ బ్యాచ్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళకైనా పాత హిస్టరీ ఉందా, డైరెక్ట్గా తీసుకున్నారా? సో ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ రిపీట్ ఇట్, అసలు ఈ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుందా, మనకు రివిజన్కి టైం ఉంటుందా, ఇవన్నీ. సో లాస్ట్ టైం దొరికినంత టైం మనకు డెఫినెట్లీ ఈసారి దొరకదు. పేపర్ క్యాన్సిలేషన్ దీనివల్ల చాలా ఎక్స్ట్రా టైం అనేది స్టూడెంట్కి దొరికింది కాబట్టి. సో అందుకని ఎవరైనా ఏడబ్ల్యూ నోటిఫికేషన్ గురించి అంత ఆలోచించకుండా పేపర్ క్యాన్సిల్ అయిన తర్వాత సడన్గా సీరియస్నెస్ వచ్చి మళ్ళీ ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. నాకు ఏ ఇన్స్టిట్యూట్లో బ్యాచ్లు వేసాయి అనేది కూడా నాకు కరెక్ట్గా తెలియదు, బట్ వేసాయని తెలుసు.
ఎవరు వేసారనేది తెలియదు. అప్పట్లో ఆఫ్లైన్ కోచింగ్స్ ఏవో నడిచాయి, అంతవరకు గుర్తుంది నాకు. సో ఒకవేళ నడిచుంటే సో సక్సెస్ రేట్ ఎంత, వాళ్ళకున్న పాత హిస్టరీ ఏంటి, ఓకే. లేదు బిఫోర్ క్యాన్సిలేషన్ కూడా చాలా ఆఫ్లైన్ బ్యాచ్లు నడుచుంటాయి. సో కరెంట్ ఆఫ్లైన్ సో ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న స్టూడెంట్ కూడా ఇతను మా దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నాడని కూడా చెప్పొచ్చు, ఇన్స్టిట్యూట్లో చెప్పొచ్చు. సో మీరు వీలైతే ర్యాండమ్గా వెరిఫై కూడా చేయండి ఎవరైనా. సో ఈ పర్టికులర్ బ్యాచ్లో ఎంతమందికి ఏడబ్ల్యూ వచ్చింది ఈ బ్యాచ్లో, ఎందుకంటే మేము ఈ ఇయర్ ఆఫ్లైన్ తీసుకుంటున్నాం కదా. సో ఇది నేనైతే ఎంక్వైరీ చేయలేను. సో మీరు డబ్బులు కట్టి తీసుకుంటున్నారు కాబట్టి యూ వాంట్ రిపీట్ పర్సన్ కాబట్టి ఈ పర్టికులర్ ఇయర్ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు, ఓకే, ఆ రికార్డు చూపించండి అని మీరు అడగండి, ఓకే. సో ఆ రికార్డ్ మీరు ఓకే ఇది రీసెంట్గా క్రియేట్ చేసింది అయితే కాదు, ముందు నుంచి ఉన్నటువంటిదే అని మీకు నమ్మకం కలిగితే సో యూ కెన్ రిపీట్ దెమ్, ఓకే. వాళ్ళ హిస్టరీ చూసి బై వెరిఫైయింగ్ దేర్ హిస్టరీ, ఓకే. సో ఇందులో మనకు సక్సెస్ ప్రాబబిలిటీ ఉంది అని మీరు నమ్మి జాయిన్ అవ్వచ్చు. సో ఒక నిజాన్ని తెలుసుకోవడం ఇంత కష్టం, ఎందుకంటే ప్రతి ఒక్క చోట స్టూడెంటు వాడి లాభము, వాడి భయాలు వాడు చూసుకుంటాడు, ఇన్స్టిట్యూట్లు వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకుంటారు. సో ఒక నిజం అనేది బయటికి రావడం చాలా 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 కష్టం. సో నాకు తెలిసినంత వరకు నేను ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఇవన్నీ కాకుండా ఇంకా మీకు ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వీలైనంత మంది కాంటాక్ట్లో ఉంటే వాళ్ళని అడిగి చూడండి. అందులో మీకు సూట్ అయ్యేటటువంటి జర్నీ ఎవరిది ఉందో అట్లీస్ట్ వాళ్ళని ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి, ఫాలో అవ్వాలనుకుంటే, ఓకే. సో ఇన్స్టిట్యూట్లో చేసే మార్కెటింగ్ టెస్టిమోనియల్స్ ఇవేవి నమ్మాల్సిన అవసరం లేదు. నేను షేర్ చేసినవైనా ఎవరు షేర్ చేసినవైనా, ఓకే. సో గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది యూట్యూబ్లో డెఫినెట్లీ ఇప్పుడు ఒక స్టూడెంట్ నా పక్కన నించుని వాడికి ఫ్రీగా మాట్లాడంటే వాడు మాట్లాడలేడు, ఆబ్వియస్లీ నేను ఎంత ఫ్రీగా మాట్లాడినా ఒక లిమిటేషన్ ఉంటుంది దానికి. సో మీకుగా ఎవరినైనా అప్రోచ్ అయ్యి ఫీడ్బ్యాక్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో దట్, లేదు మాకు ఎవ్వరూ తెలీదు, మాకేమీ తెలీదు అనుకుంటే సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను, ఫ్యాకల్టీ. అప్పుడు చెప్పినటువంటి ఫ్యాకల్టీ ఇప్పుడు చెప్పినటువంటి ఫ్యాకల్టీ ఒకటేనా, ఏమైనా మారారా, ఇది కూడా కన్సిడర్ చేసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ టెక్నికల్ పేపర్ ఆర్ జనరల్ స్టడీస్ పేపర్. సో ఫ్యాకల్టీస్ ఏమైనా మారారా, ఎందుకంటే యూ వాంట్ టు రిపీట్ సంబడీ సక్సెస్ కాబట్టి సో ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అనలైజ్ చేసి డెసిషన్ తీసుకోండి, ఓకేనా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని ఆశిస్తూ, మీకు ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.